సింగమల అనే అడవిని సింబా అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు వారం రోజుల పాటు ఆహార సమస్య రాదు అని సింహానికి, నక్కకి చెప్పింది. మరియు వారిని ఎడారికి తీసుకువెళ్ళింది. కానీ ఎడారిలో అడుగు పెట్టగానే అక్కడి తీవ్రమైన వేడికి సింహం, నక్కల కాళ్ళు బాగా కాలిపోయాయి. వాళ్ళు నడవలేకపోయారు. దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని, మంత్రి నక్కను అడవిలో దింపగలవా అని అడిగింది. దీనికి ఒంటె అంగీకరించింది. వెంటనే ఒంటె సింహాన్ని, నక్కను తన భుజం మీద మోసుకుంటూ తీసుకువచ్చి వారి స్థావరానికి చేర్చింది. దాని మంచితనానికి సింహం ఎంతో సంతోషించి, మిత్రమా, నువ్వు కూడా మాతో పాటుగా ఇక్కడే ఉండు అని ఒంటెతో చెప్పింది. సింహం తీసుకున్న ఈ నిర్ణయం నక్కకి, కాకికి ఏమాత్రం నచ్చలేదు. అవి ఒక పన్నాగం పన్నాయి. మహారాజా, మీకు కాలు కాలడం వల్ల మీరు ఇప్పుడే వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము చూడలేము. కాబట్టి మీరు మమ్మల్ని తినండి అన్నాయి. అది విన్న ఉంటే, వారిని వదిలేయండి రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం అందుతుంది అంటూ ముందుకు వచ్చింది. నక్క, కాకి ఆ మాట కోసం మాత్రమే నాటకం ఆడాయని సింహానికి అర్థమైంది. దాంతో సింహం, సరే, ఒక్కొక్కరుగా వరుసగా రండి, చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు ముందుగా రా అని అన్నది. ఆ మాటకి కాకి భయపడి తుర్రుమంది. నక్క అక్కడి నుంచి పారిపోయింది. తరువాత సింహం, ఉంటే మంచి మిత్రులుగా మారిపోయాయి.